బీఆర్ఎస్ నాయకులు కేకే మహేందర్రెడ్డిని ప్రభుత్వం విమర్శిస్తుండ్రు. పద్మశాలి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని మాట్లాడుతుండ్రు. పద్మశాలి ఆత్మగౌరవాన్ని గత 10 సంవత్సరాల సంది మీరు తాకట్టు పెట్టుకున్నారు. పద్మశాలి ఆత్మగౌరవాన్ని గత 10 సంవత్సరాల మీరు తాకట్టు పెట్టుకొని బతుకమ్మ చీర పేరుతో ఇక్కడ వ్యవస్థనంతా నాశనం చేసేసిండు. పాలిస్టర్ నడపట వేసిండు, సైకిల్ నడపట వేసిండు, వ్యవస్థ మొత్తం నాశనం చేసిండు. ఈరోజు ఏదైతే చైర్మన్లో గతంలో బతుకమ్మ చీర రాకముందు పాలిస్టరు అండ్ కాటన్ నడిపి బతికిండు తప్ప అంతకాలం బతుకమ్మ చీరలు ఉన్నాయా? ఇట్లా ఏం పని చేసుకొని బతికిండు? ఇలా వైద్య చైర్మన్ కానీ వైద్య చైర్మన్ అంటేనే మా కాటన్ నడిపి సైకిల్ నడిపి డైయింగ్ బతికిండు. ఈరోజు బతుకమ్మ చీరలతోని అని పేరు పెట్టి మా పద్మశాలి ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ చావులకు కారణమవుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ ఉండగా మేము దాదాపు 13,000 అంత్యోదయ కార్డులు ఇచ్చినాం, కరెంట్ సబ్సిడీ ఇచ్చినాం. వీళ్లకు ఏ విధంగా పద్మశాల ఆత్మహత్య చేసుకుంటే సావధాన ఉద్దేశం కొద్ది వైఎస్ రాజశేఖర్ ఎన్నో పద్మశాలకు ఎన్నో వేసిండు. అప్పుడు మేము చేసే తప్ప మీరు బతుకమ్మ చీరలు ఒక్కటే దాంతోటే మీ కార్యాలయం ఇస్తుండ్రు. అంటే పేపర్ షాట్ బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరలు 4 సంవత్సరాల్లో 4 సార్లకు 3 నెలలు ఇచ్చి 4 నెలల 4 సంవత్సరాలు 4 నెలలు ఇస్తుండ్రు. కడమ 8 నెలలు ఉపసం ఉంటుండ్రు. మళ్ళీ గదే పాలిస్టర్ కాటన్ లేదు, వ్యవస్థ లేదు. సైజింగులు దాదాపు 30 సైజింగులు ఉండే, 70-80 మన డైయింగ్ ఉండే. అవన్నీ వేరే మీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టి ఇక్కడ పద్మశాల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని వాళ్ళ జీవితంతో ఆడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.